వెల్కమ్ టు మాథ్ హ్యాప్టిట్యూడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈక్వల్ టు పి ఇంటూ సి వాటిపైన క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి, మనకి సి అంటే ఏంటి, వాటి గురించి పూర్తిగా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? వాటిపైన క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మనకు ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే చక్కెర యొక్క ధర కిలోకు 6 రూపీస్ నుండి 7.5 రూపీస్కి పెరిగింది. ఖర్చు పెరగకపోతే వినియోగంలో తగ్గుదల శాతం ఎంత? ఇక్కడ ఏం లేదండి, చక్కెర యొక్క ప్రైస్ అనేది 6 రూపీస్ నుంచి 7.5 రూపీస్కి ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్ అని అనడం జరుగుతుంది, లేదా మారలేదు అనేది అనడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఏం చేశాడు, ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ అనేది పెరగలేదు అంటే ఇండైరెక్ట్గా కాన్స్టాంట్ అనే మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ మరి నేనేం చెప్పానండి, ఈ ఈక్వల్ టు పి ఇంటూ సి అని చెప్పాను. సో ఇక్కడ ఈ అంటే ఏంటండి, ఎక్స్పెండిచర్, పి అంటే ఏంటండి, ప్రైజ్, సి అంటే ఏంటండి, కన్జంప్షన్. ఓకేనా? ఇక్కడ తీసుకున్నట్టయితే మనము ఇనిషియల్గా ఏమన్నాడండి, ఇనిషియల్గా ప్రైజ్ ఏమన్నాడండి, 6 రూపీస్ అంటే 6 రూపీస్ ఇనిషియల్గా ఉంది. తర్వాత ఏమైందని 7.5 రూపీస్ అయ్యింది. అంటే ఇనిషియల్ మనకి లేటర్. సో ఇనిషియల్గా నీకు 6 రూపీస్ ఉంది, ఏంటిదండి, ఇది ప్రైజ్ ఇది. ఓకేనా? మనకు కన్జంప్షన్ ఏమవుతుందండి, మనకి ఈ ఎప్పుడైతే కాన్స్టెంటో ఇవి రెండు రివర్స్ అవుతాయి అని చెప్పిందా, సో రివర్స్ అవుతుంది. అంటే కన్జంప్షన్ 7.5 ఇక్కడ 6 రూపీస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని మనము సింప్లిఫికేషన్ అంటే ఏమన్నా స్ట్రైక్ అవుతాయో చూసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంత అవుతుందండి, మనకి 3 2s 3 2.5. ఓకేనా? అంటే ఎంత తగ్గిందండి, 0.5 తగ్గింది. అంటే ఎంత, 0.5 తగ్గింది. మనకి దేని మీద తగ్గిందండి, 2.5 రూపీస్ పైన తగ్గింది. ఇంటూ మనకి 5 25 మనకి 5 2s అంటే మనకి 20% అనేది మనకి తగ్గడం జరుగుతుంది, అంటే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం లేదండి, మనకి ప్రైస్ ఇచ్చాడు, కన్జంప్షన్ అనేది రివర్స్లో అవుతుంది. ఎప్పుడండి, ఈ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు. సో ఇది రివర్స్లో అయింది. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, వీటి యొక్క తగ్గుదల కనుక్కోమన్నాడు, అంటే డిక్రీజ్ అయింది ఎంతనో, రిడక్షన్ అయింది ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకేనా? ఫస్ట్ నీకు 2.5 రూపీస్ ఉండేది, తర్వాత నీకు 2 రూపీస్ అయింది. ఎంత తగ్గిందంటే 0.5 తగ్గింది. ఇనిషియల్గా తీసుకోవాలంటే ఇక్కడ ఇట్లా కూడా తీసుకోవచ్చండి. 2.5 అనేది మనకి 100% అయితే 0.5 అనేది ఎంత పర్సంటేజ్. సో ఈ పాయింట్ క్యాన్సిల్ అయితే 5 5s 25 5 2s అంటే మనకు 20% డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చక్కెర ధర 20% పెరుగుతుంది. ఖర్చు మారకుండా ఉండడానికి చక్కెర యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? అంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ రూపీస్లో ఇచ్చాడు ఫస్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో, కానీ ఇక్కడ ఏం చేశాడు, పర్సంటేజ్లో ఇచ్చాడు. సో మనం ఏం చెప్పినా ఇనిషియల్ లేటర్ ఇక్కడ ఏమన్నాడని 20% పెరుగుతుంది అంటే మనకి 20% అంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. అంటే ప్రైస్ మొదటగా నీకు 100 రూపీస్ ఉండే, తర్వాత 20% పెరిగింది అంటే 120 రూపీస్ అయ్యింది. ఓకేనా? సో దీన్ని మనం కొంచెం స్ట్రైక్ చేసుకోవచ్చు. అంటే ఈ 0 ఈ 5 2 5s 2 6s అంటే మన ప్రైస్ రోజు ఎట్లున్నాయండి, 5:6. కన్జంప్షన్ ఎంత అయిందండి, రివర్స్ అవుతుంది, 6:5 ఇక్కడ చూస్తే
ఎంత శాతం తగ్గిందండి? 1 పార్ట్ తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. అంటే 6 అనేది 100 అయితే 1 పార్ట్ ఎంత? మనం ఏం చేయొచ్చండి, 100 ఇటు పోతే ఇంటూ అవుతుంది బై 6 రాసుకుంటే డైరెక్ట్ 100/6 అంటే 16/2/3%. ఓకేనా, 16/3% తగ్గడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం లేదండి, మనకు పర్సంటేజ్ ఇచ్చాడు, మనం పర్సంటేజ్ని మనం ఏదాన్ని ఇచ్చుకోండి అండి, 16/2/3 ఇచ్చుకోండి, 33/1/3 అండి, 66/2/3 అండి, ఎనీథింగ్ ఇవ్వండి. ఓకేనా, సేమ్ ఇదే కాన్సెప్ట్, ఒక్కటే సింగిల్ మెథడ్, ఆల్ క్వశ్చన్స్ అది ఎలా అయినా ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ ధర 50% పెరుగుతుంది, దాని వినియోగం ఎంత శాతం తగ్గించాలి? అంటే ఖర్చు 14% మాత్రమే పెరిగితే. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఖర్చు కాన్స్టాంట్ అనలే. ఓకేనా, కానీ నీకు ప్రైస్ ఇచ్చిండు, ఖర్చు ఇచ్చిండు. అంటే ఏవైనా రెండు ఇస్తే మనం మూడో దాన్ని కనుక్కోవచ్చు కదండి, అంటే కన్జంప్షన్ని కనుక్కోవచ్చు కదండి. అంటే నీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్రైస్ ఇచ్చిండు ప్లస్ ఎక్స్పెండిచర్ ఇచ్చిండు, అంటే కన్జంప్షన్ని కనుక్కోమంటుండు. అంటే నేను చెప్పినా కదండి, ఇక్కడ మనము ఈ అంటే మనకు P × C అని తెలుసు. అంటే ఇక్కడ ఇనిషియల్ తర్వాత ఇక్కడ లేటర్, ఇక్కడ ఇనిషియల్ ఇక్కడ లేటర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో చూడండి, మనకి ఇక్కడ చూడండి ప్రైస్ 50% పెరుగుతుంది, అంటే 100 రూపీస్ ఉండేది 150 రూపీస్ అయింది. ఓకేనా, మన కన్జంప్షన్ ఎంతనో తెలుసా అండి, తెలియదు. ఇక్కడ డాష్ తీసుకుందాం, అంటే ఇక్కడ డాష్ తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మనకు P × C ఈక్వల్టే కదండి మనకి ఈ కదా. సో మన ఖర్చు 14% మాత్రమే పెరుగుతాయి, అంటే ఇక్కడ 100 రూపీస్ ఉండేది మనకు 114 రూపీస్ అయింది. ఎంత అయింది, 114 రూపీస్ అయింది. మనం ఈక్వల్ టు C కనుక్కోవాలంటే ఏం రాసుకోవచ్చు, E/P రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, E/P రాసుకోవచ్చు. C ఈక్వల్ టు కనుక్కోవాలంటే E/P రాసుకోవచ్చు. అంటే 100/100, నెక్స్ట్ 114/150, ఈ 100 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుందండి మనకి ఇక్కడ డైరెక్ట్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ 150 + 114. ఓకేనా, మనకి ఎంత తగ్గిందండి, దాదాపు మనకి 36 తగ్గిందండి. ఓకేనా, 36 తగ్గింది. 36 దేని మీద తగ్గిందండి, 150 మీద తగ్గింది. అంటే 150 అనేది మనకి 100 అవుతే 36 అనేది ఎంత అవుతుంది? ఓకేనా, ఇది 52 ఇది 53 మన 3 12 అంటే 24% మనకి తగ్గడం జరుగుతుంది. ఓకేనా, తగ్గడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక వస్తువు ధర ఎంత అండి, 20% తగ్గింది, దాని యొక్క వినియోగం అంటే కన్జంప్షన్ అది 20% పెరిగితే ఆ వస్తువు యొక్క ఖర్చులో పెరుగుదల తగ్గుదల శాతం ఎంత? ఇక్కడ చూడండి, మనకి ప్రైస్ ఇచ్చాడు, కన్జంప్షన్ ఇచ్చాడు, మనకి ఎక్స్పెండిచర్ గురించి కనుక్కోమంటున్నాడు. ఓకేనా, మనకి ఇనిషియల్ లేటర్ మెథడ్ తెలుసు అండి, అంటే ఇనిషియల్గా మనకి ఇనిషియల్ లేటర్. ఓకేనా, ఇనిషియల్ లేటర్ మనకు ఇనిషియల్గా ఇక్కడ ఎంత ఉందండి, మనకు 100 ఉండే 20% తగ్గింది, అంటే 80 అయింది. ఓకేనా, ఇదేంటండి మనకి ప్రైజు. ఇప్పుడు కన్జంప్షన్ ఏమైందండి, పెరిగింది, అంటే 100 ఉండే 120 అయ్యింది. మనము ఇవి కొట్టేయచ్చు, అంటే కన్జంప్షన్ అంటే మనము రేషియోగా మార్చుకోవచ్చు కదండి. అంటే 24 25 25 26 5 × 5 ఏమవుతుందండి, 25 4 × 6 ఏమవుతుందండి, 24. అంటే ఎంత తగ్గిందండి, 1 రూపీ తగ్గింది. అంటే 100/25 అంటే మనకి ఎంత అండి, 4%. అంటే 4% డిక్రీజ్ అయ్యింది. ఓకేనా, 4%
మనకు డిక్రీజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ దీన్నే ఇంక ఎలా చేయొచ్చు అంటే మనము ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఇంటూ వై బై 100లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. డైరెక్ట్గా చెప్పాలంటే ఈ 20% అంటే తగ్గింది కాబట్టి మైనస్, సరే ఇది పెరిగింది, ఇది మైనస్ ప్లస్ 20 మైనస్ 20/100 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2 × -2 -4 అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏం లేదండి, ఏదైనా ఒక సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య ఇలాంటి క్వశ్చన్లో సేమ్ నెంబర్ ఉండి పెరిగింది మరియు తగ్గింది అంటే డైరెక్ట్ తగ్గుతూనే ఉంటుంది. 90% కాదు 99% తగ్గుతుంది. x²/100 రాసుకోవాలండి. x²/100 డైరెక్ట్ స్టెప్ x²/100 అంటే 20² అంటే మనకి 400/100 అంటే మనకి 4 అవుతుంది. అంటే 4% డిక్రీజ్ అవుతుంది. 4% డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సినిమా టికెట్స్ అండి. నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెనేషన్ చేసిన ఒక సినిమా టికెట్ ధర 37.5% తగ్గిన రాబడి స్థిరంగా ఉన్న యాజమాన్యానికి అమ్మకాలు ఎంత శాతం పెరిగెను. ఓకేనా. ఇందులో ఏమంటుందంటే ఒక టికెట్ ప్రైస్ అనేది తగ్గింది, రాబడి అంటే ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉంది, అయినా అమ్మకాలు ఎంత శాతం పెరిగాను. నేను లాస్ట్ డిస్కషన్ చేశాను. ఈ ఈక్వల్ టు పి ఇంటూ సి. మనకి ఈ అనేది ఏమవుతుందని సినిమా టికెట్స్ వచ్చేవారికి ఇన్కమ్గా మారిపోతుంది, ప్రైస్ అలానే ఉంటుంది. ఈ కన్జంప్షన్ కాస్త సేల్స్గా మారిపోతుంది, చైర్స్గా మారిపోతుంది. ఓకేనా. అంటే నీకు ఇది ఇన్కమ్గా మారిపోతుంది, ఇది కన్జంప్షన్ చైర్స్గా మారిపోతుంది. సేమ్ అలానే ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఏంటండి, ఇనిషియల్ తర్వాత లేటర్. ఓకేనా. 37.5% అంటే మనకు డైరెక్ట్గా చెప్పాలంటే మనకు 3/8 అండి. 37/3/8. ఇది ఎందుకు సార్ మీరు డైరెక్ట్ ఇలా చెప్తున్నారు అంటే నీకు ఎగ్జామ్లో ఇవన్నీ డైరెక్ట్ గుర్తుకుండాలి. నేను షార్ట్ వీడియోలో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా నీకు అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మ్యాథమెటిక్స్. ఓకేనా. 37.5% అంటే మనకి 3/8 అనేది అవుతుంది. సార్ నీకోసం నేను సింపుల్గా ఏం చేసుకుంటా అంటే 37ని 1/2 రాసుకుంటా. ఇది ఏమైతే అంటే 74/1 75/2% ఉంది కాబట్టి 100 అంటే 25 3s 25 4s అంటే 2 × 4 8 అంటే 3/8 వచ్చిందా అండి. అంతే. చలో మనకి ఏమన్నానండి, ఫస్ట్ 8 ఉండే ఇనిషియల్గా 3 parts తగ్గింది అంటే 5 అయ్యింది. అంటే ఏంటండి 5 అయింది. ఇదేంటండి మనకి ప్రైజ్ కాన్స్టాంట్గా అన్నాడు. ఓకేనా. మనకి ఇన్కమ్ కాన్స్టాంట్ అన్నాడు కాబట్టి మనకి సేల్స్ ఏమవుతుందండి, రివర్స్ అవుతుంది. అంటే 5 8 అవ్వడం జరుగుతుంది. అంటే ఎంత పెరిగిందంటే 3 రూపాయలు అనుకోండి. 3 రూపాయలు పెరిగింది. అంటే 5 అనేది 100 అయితే 3 అనేది ఎంత మనకి 5 2s అంటే 20 23 60% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అంతేగాని ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సేమే. ఓకేనా. అంతేగాని చూసి భయపడకూడదు, ఇదేంటో అదేంటో అని భయపడకూడదు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి దీని గురించి చూద్దాం. ఈ క్వశ్చన్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే రెండు క్వశ్చన్స్ని కలిపి ఒకే క్వశ్చన్స్గా అడగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. అది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం అనేది 35,000 రూపీస్ తోటి నెలకి కొన్ని అంటే 25 kgల రైస్ 9 kgల వీట్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ రైస్ ధర గోధుమ ధరలో 20%. ఒకవేళ గోధుమ ధర 20% పెరిగినా బియ్యం అంటే రైస్ వాడకం ఎంత శాతం తగ్గించినా
ఖర్చు స్థిరంగా ఉండును, అంటే ఖర్చు స్థిరంగా ఉండును. బియ్యం ధర నందు ఎటువంటి మార్పు లేదు. ఓకేనా, బియ్యం ధర నందు ఎటువంటి మార్పు లేదు. అంటే ఇక్కడ నీకు ఏమంటున్నాడంటే నీకు గోధుమ ప్రైస్ అనేది, అంటే ఫస్ట్ నువ్వు ఎలా చదవాలంటే క్వశ్చన్లో ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు, 2 ఐటమ్స్ ఇచ్చాడు. అంటే 2 ఐటమ్స్ గురించి రాసుకోవాలి. ఇందులో ఏ ఒక్క ఐటమ్ యొక్క దాని గురించి ప్రైస్ గురించి డిస్కషన్ చేశారో అది మనం తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నీకు 20% గురించి గోధుమల గురించి చెప్పాడు, అది తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు నీకు ఇక్కడ మొత్తం ఇంకా ఈ గోధుమని తీసుకొచ్చి నీకు వీటికి కలపడం జరిగింది. అంటే వీటిని తీసుకొచ్చి వీటిని కలుపుతూ మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకేనా, అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, చలో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏం లేదండి, సింపుల్గా నీకు ఇనిషియల్ లెటర్. ఓకేనా, నీకు ఏమంటున్నాడు 25 kgల రైస్, అంటే ఇది రైస్ అనుకుందాం, ఇది వీట్ అనుకుందాం, డబ్ల్యూ అనుకోవడం జరుగుతుంది. ఓకేనా, 25 అంటే 25 kgల రైస్, 9 kgల వీటు. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు గోధుమలు తీసుకుంటున్నాను, రైస్ ధర గోధుమ ధరలో. అంటే నేను ఏమంటున్నానంటే వీట్ ధర 100 రూపీస్. ఎందుకంటే గోధుమ ధరలో అన్నాడు, గోధుమ ధరలో అంటే గోధుమ అనేది కింద ఉండాలి, రైస్ అనేది పైన ఉండాలి. ఓకేనా, ఇందులో మనకి రైస్ ధర 20%, అంటే 20%. ఓకేనా, ఇవి రెండు మనకు స్ట్రైక్ అవుతాయి. కానీ 5 అంటే 21 25 అంటే 5:1 రేషియో. అంటే ఇక్కడ నేను ఏమన్నా అంటే 5x రూపీస్ అనుకుంటున్నా, ఇది 1x రూపీస్ అనుకుంటున్నా. ఓకేనా, నీకేమవుతుంది ఇటు ప్రైస్ ఇచ్చిండు, కన్జంప్షన్ ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవి రెండు మల్టిపుల్ చేస్తే మనకు 25x అవుతుంది, ఇవి రెండు మల్టిపుల్ చేస్తే 45x రావడం జరుగుతుంది. అంటే 9 × 5 = 45. ఓకేనా, ఇక్కడ చూడు ఇవి రెండు కలిపిన కాస్టే మనకు 35,000 రూపాయలు. అంటే ఇవి రెండు కలిపి తీసుకుంటున్న యొక్క రూపాయలే మనకి 35 రూపాయలు. అంటే 25 + 45 ఎంత అవుతుందని 70 అవుతుంది. 70 అవుతుంది, అంటే 70x రూపీస్ అవుతుంది. నేను ఏమనుకుంటున్నానంటే ఈ 35,000 రూపీస్ నేను తీసుకోవట్లేదు, నా దగ్గర ఉన్నాయి ఓన్లీ 75 రూపీసే అనుకుంటున్నాను, అంటే 70 రూపీసే అనుకుంటున్నాను. నాకు 35 రూపీస్ అనేది ఇక్కడ 35,000 రూపీస్ అనేవి నావి కావు. నేను ఓన్లీ ఇక్కడ నా దగ్గర 70 రూపాయలు మాత్రమే, అంటే 70 రూపీస్ మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నానంటే వీట్ ప్రైజ్ 20% ఇంక్రీజ్ అయిందను. అంటే కేజీకి 5 రూపీస్ ఉండే 20% ఇంక్రీజ్ అయిందంటే 6 రూపీస్ అయినట్టు, అంతేనా? లేకుంటే చేద్దాం, 100 అనేది 5 రూపీస్ అయితే 20% అనేది ఎంత అంటే 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 120%. 5 మనకి ఏమవుతుంది, 5 2s అంటే 20, 26 120 అంటే 6 రూపీస్ అయింది. అంటే ప్రజెంట్ నువ్వు ఎన్ని రూపాయలు కొంటున్నావు, 1 కేజీకి వీటి ధర ఎంత 6 రూపీస్. 6 రూపీస్ తోటి ఎన్ని కేజీలు కొంటున్నావు, 9 కేజీలు కొంటున్నావు. అంటే మొత్తం 6 × 9 అంటే 6 × 9 అంటే మనకు 54 రూపీస్ వీటికి ఖర్చు అవుతుంది. అంటే వీటికి ఖర్చు చేస్తున్నావు, అంటే వీటికి నీకు ఖర్చు పెట్టేస్తున్నావు. ఓకేనా, అంటే నీకు నీ దగ్గర ఉండే 70 రూపీస్, నువ్వు ఆల్రెడీ 54 రూపీస్ ఖర్చు పెట్టినావు. అంటే ఇంకెన్ని రూపాయలు మిగులుతాయి, 16 రూపీస్ మిగులుతాయి. అంటే 16 రూపీస్ మిగులుతాయి. ఓకేనా, ఈ 16 రూపీస్కి ఎన్ని కేజీల రైస్ కొంటున్నావు అంటే నీకు ఇక్కడ ఏమన్నాడని రైస్ యొక్క నీకు ధర అంటే ధర అనేది 1 రూపీ ఉంటే 1 రూపీ ఉండే, అంటే కాన్స్టెంట్ చేంజ్ చేయలేదు. అంటే నీకు 16/1 ఎంత అవుతుందండి, 16 kgs రావడం జరుగుతుంది. అంటే 16 kgs రావడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్లో నీకు 25 kgs వచ్చినాయి, ఇప్పుడు నీకు 16 kgs రావడం జరిగింది. అంటే నీకు ఏమవుతుందండి 9 kgs తగ్గినాయి. ఎన్ని అండి 9 kgs తగ్గినాయి. ఎంత అండి 9 kgs తగ్గినాయి. 9 kgs తగ్గినాయి. అంటే 25 అనేది 100 అవుతే 9 అనేది ఎంత, 25 4s 9 × 4 36%. లేదా మనకు 9/25 × 100 25 4s 36%.
తగ్గింది. ఓకేనా? ఇంకా అనదర్ మెథడ్ అనేది డిస్కషన్ చేద్దాం. వేరే ఎలా చేయాలి, ఈ 35 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను 35,000 అవసరం కాదు, 30% లేకుండా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఏమంటున్నాను, దీని మల్టిపుల్ అవుతుంది కదండి సంథింగ్. అంటే 75 into 35,000 తీసుకున్నప్పుడు ఇక్కడ స్ట్రైక్ చేస్తే వీటి మల్టిపుల్ అవుతాయి కదండి, మళ్ళీ మల్టిపుల్ అవుతాయి కదా. సో మల్టిపుల్ అవసరం లేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఇదే ఒక ప్రైజ్ అనుకుంటున్నా. ఓకేనా? ఇదే ఒక ప్రైజ్ అనుకుంటున్నా. ఇక్కడ 1 lakh ఇవ్వండి, 35,000, 1 lakh, కొందరు 1 lakh ఇవ్వండి, 1,50,000 ఇవ్వండి, 2 lakhs ఇవ్వండి, ఏదన్నీ ఇచ్చుకోండి. ఇక్కడ మనకు దీంతో సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను ఇది ఎలా చేయాలో. అనదర్ మెథడ్ అనేది ఇంకోసారి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఇంకో అనదర్ మెథడ్ చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఇనిషియల్ లెటర్, తర్వాత ఇక్కడ ఏంటంటే 25 kgs రైస్, 9 kgs వీట్. ఓకేనా? వీటి ధరలో మనకి ఏమంటున్నాడు 20% అంటున్నాడు. అంటే ఇందులో ఇది ఫర్ సపోజు గోధుమ 100 రూపాయలు అయితే నాకు రైస్ 20 రూపీస్ అవుతుంది. అంటే 20 1s 25s, అంటే ఇది 5x అనుకోండి, ఇది x రూపీస్, 1x రూపీస్ అనుకోండి. ఓకేనా? మనము వీటిని ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్ చేస్తేనే మనకి ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంది. అంటే 25x ప్లస్ 45x, వీటి మొత్తం ఎంత అవుతుందని 70x. అంటే 70x ఈజ్ ఈక్వల్ టు మనకు 35,000 ఇచ్చింది. నేను ఈ 2 zeros అవసరం లేదండి, నేను తీసుకోవట్లేదు. జస్ట్ 350 తీసుకుంటున్నా. ఈ 0 క్యాన్సిల్. అంటే 7 5s 35. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 5 రూపీస్ అవుతుంది. 5 రూపీస్ అవుతుంది. అంటే మనకి 5x into 5 అంటే ఎంత? 25 రూపీస్. ఒక కేజీకి 25 రూపీస్. కానీ నీకు క్వశ్చన్లో ఏమన్నాడంటే 20% వీటి ధర పెరిగింది, అంటే గోధుమ ధర 20% పెరిగింది అన్నాడు. అంటే 20% పెరిగింది అంటే మనకు 100% 25 అయితే 120కి ఎంత అవుతుందండి? 25 4s 100, 4 3s అంటే 30 రూపీస్ అవుతుందండి. 30 రూపాయలు అవ్వడం జరుగుతుంది. 30 రూపాయలు ఇంటూ నువ్వు 9 కేజీలు కొన్నావు. 1 కేజీకి 30, నువ్వు అట్లా 9 కేజీలు కొన్నావు. 1 రూపాయి అంటే మనకి మొత్తం 270 రూపాయలు ఈ గోధుమలకి ఖర్చు పెట్టేసినాం. అంటే 270 రూపాయలు గోధుమలకి ఖతం చేసేసినాం. ఓకేనా? నీకు ఉన్నదే 350 రూపాయలు. అంటే నీ దగ్గర ఉన్నే 350 రూపీస్, అందులో నువ్వు 270 రూపీస్ ఖర్చు పెట్టినావు. అంటే నీకు ఎన్ని రూపాయలు ఉంటాయి? ఇంకా 80 రూపీస్ రిమైనింగ్ ఉంటాయి. ఈ 80 రూపీస్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అని మనకు 5 రూపీస్ వచ్చింది. అంటే 1 కేజీకి ఎంత పడుతుంది అనేది మనకి ఎంత పడుతుందండి? ఎన్ని కేజీలు వస్తాయి? 80 రూపీస్ ఉన్నాయి, 5 రూపీస్కి కొంటాం. ఎన్ని కేజీలు వస్తాయండి? 16 kgs వచ్చినాయి. అంటే స్టార్టింగ్లో నీకు 25 ఉండే, ఇప్పుడు 16 kgs వస్తున్నాయి. అంటే 9 kgs తగ్గినాయి. 9/25 into 100 చేస్తే మనకు 36% రావడం జరుగుతుంది. ఓకేనా? తగ్గింది. ఇప్పుడు చూడండి, అంటే ఇండైరెక్ట్గా ఈ వాల్యూనే మనకు 35,000 ఇచ్చాడు. అందుకోసమే నేను ఏమనుకున్నాను, ఇదే ఒక ప్రైజ్ అనుకున్నాను. ఓకేనా? ఇవి ఇక్కడ నీకు కొంచెం డైరెక్ట్గా చేశాను అనిపిస్తుంది, కానీ ఏంటంటే నువ్వు ఎగ్జామ్లో ఉండేదే 1 minute అండి. ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత బెటర్. ఓకేనా? ఓకేనా? సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? నాకు స్మాల్ హెల్ప్ చేయాలండి, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.